నమస్తే ఎవ్రీవన్. ఈరోజు అయితే మనము ఎంతో రుచికరమైన మటన్ షెర్వా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాగా కడిగిన 3/4 కిలో మటన్ని తీసుకోవాలి. అందులో 1.5 టీ స్పూన్ కల్లుప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి 1/2 an hour పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ వేడయ్యాక 3 టీ స్పూన్స్ ఆయిల్, 8 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ కసూరి మేతి, 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను కూడా యాడ్ చేసి కాసేపు కలపాలి. ఇప్పుడైతే 3 టీ స్పూన్స్ ధనియాల పొడి, అండ్ 2 టీ స్పూన్స్ కారము, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కాసేపు కలపాలి. ఇప్పుడైతే ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్టును కూడా యాడ్ చేసి కాసేపు కలపాలి. అందులోనే వాటర్ ఫామ్ అవుతుంది. మూత పెట్టి కాసేపు అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి మటన్ని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మటన్లో నీసు వాసన రాకుండా బాగుంటుంది. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చూడండి మటన్ ఎంత చక్కగా ఉడికుంటుందో. అందులో వాటర్ కూడా తగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే ముందే యాడ్ చేశారంటే కుక్కర్లో నుంచి షెర్వా బయటకు వచ్చేస్తుంది. అందుకని కొంచెం యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి కాసేపు. సో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా కలిపి కాసేపు ఉడకనిచ్చి సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో రుచికరమైన మటన్ షెర్వా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైస్లో అయినా, ఇడ్లీలో అయినా, పూరీలో, చపాతీలో, పరాఠాలో, దేంట్లో అయినా, బగారా రైస్లో దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఎక్సలెంట్గా, చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసేయచ్చండి. లెమన్ యాడ్ చేసి వండాం కాబట్టి 2-3 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో ఏమీ స్పాయిల్ కాకుండా ఉంటుంది. మరి ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.